అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో రన్నింగ్ గూడ్స్ వ్యాగన్ నుంచి బోగీలు తెగిపోయాయి. మైసూరు వైపు నుంచి కర్ణాటకలోని తోరణగల్లు దగ్గర ఉన్న జిందాల్ ఉక్కు పరిశ్రమకు మైన్స్ ముడి ఖనిజ లోడుతో వెళ్తున్న ఈ వ్యాగన్ గురువారం ఉదయం రాయదుర్గం రాగానే ఒక్కసారిగా హుక్ తెగిపోయింది. దీంతో ఇంజిన్ తో పాటు 36 బోగీలు ముందుకు వెళ్లగా మిగతా 6 బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయి 2 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలట్ గూడ్స్ ఆపి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తెగిపోయిన బోగీలు మొలకల్మూరు రైల్వే స్టేషన్ కు తరలించగా మిగిలిన వాటిని జిందాల్ వైపునకు పంపించేశారు. సుమారు గంట పాటు రైల్వే గేటు మూతపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక టన్నేజ్ కారణంగానే హుక్ తెగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. నైట్ డ్యూటీ చేస్తున్నామండి. దీన్ని టాప్లో పెట్టినారు. ఏమన్నా గుడిని ఉంది ఎత్తుకోపోతే Definitely.